స్టేషన్ గన్పూర్‌లో తాటికొండ రాజయ్య పట్ల ప్రజలు నమ్ముతున్నారా? అసలు ఏంటి? నిజంగా బై ఎలక్షన్స్ వస్తే అధికారం వాళ్ళదున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు. సో, అధికార పార్టీతోని ఢీకొనగలుగుతారా? అంటే నేను నిజం చెప్పాలంటే పర్సనల్‌గా నేను ఒప్పుకుంటాను. నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను ప్రజానాయకుడిని. హ్మ్. ప్రజల నుండి ప్రజల ఇష్టంతోటి ప్రజలు కోరుకుంటే రాజకీయాలకు రావడం జరిగింది. హ్మ్. రాజకీయ పార్టీలు కోరుకుంటే కూడా నేను రాలా. హ్మ్. ఎందుకంటే టీడీపీలోకి రమ్మని ఆనాడు ఎన్టీ రామారావు కడియం శ్రీహరి టికెట్ ఇచ్చే ముందు దగ్గుబాటి వెంకటేశ్వర నా దగ్గర పంపించి రమ్మంటే ఆనాడు టీడీపీలకు పోలే. బీజేపీ దత్తాత్రేయ అప్పుడు మనకేమంటారు ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుడిగా ఉండే ఆయన నన్ను వచ్చి అడిగితే కూడా నేను బీజేపీకి పోలే. హ్మ్. మాదిగ దండోరా ఉద్యమం ద్వారా నా అరంగేష్టమే దండోరా అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే కుల అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, మాదిగలలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారని చెప్పుకోవడం కోసం అప్పటికే జాతీయ అవార్డు వచ్చింది పిల్లల డాక్టర్గా. సో అలాంటి వాడు కూడా మాదిగ కులంలో ఉన్నాడని చెప్పుకోవడం కోసం ఆ రకంగా నేను ముందు ఎంఆర్పిఎస్లో కన్వీనర్గా కో కన్వీనర్గా చేసుకొని రాజకీయాలకు అరంగేట్రం. అటు తర్వాత సోనియా గాంధీ సమక్షంలో పిలిపించి మీరు చాలా గొప్పగా ఉంది, అక్కడ కడియం శ్రీహరి అంటే ఒక దుర్మార్గుడు వాడిని ఎడగొట్టాలంటే నీలాంటి వాడు కావాలని చెప్పేసి ఆ రకంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి కడియం శ్రీహరికి నాకు అక్కడ అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే ఆయన దండోరు కదా, ఆయన టీడీపీలో ఉండే. సో ఎప్పుడైనా ఉద్యమకారులు ఎవరి మీద పోరాటం చేస్తారు? రూలింగ్ గవర్నమెంట్ మీద. ఆయన రూలింగ్ గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండే, ఎడ్యుకేషన్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే. ఆ టైంలో నేను దండోరాలో ఉన్నాను, ఇంకా పార్టీలో కాంగ్రెస్ పోలేదు. అట్లా మా ఇద్దరి మధ్యలో రైవలింగ్ అక్కడి నుంచి వెళ్ళి మొదలైంది. రైవలింగ్ ఇన్ ద సెన్స్ రాజకీయ పార్టీల పరంగా ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే సామాజిక అంశాల మీదనే ఆయన వ్యక్తిగతంగా తీసుకొని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. సో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను గెలిచినప్పటి నుంచి ఎప్పుడు, ఉదాహరణకి 2009లో నేను ఆయన మీద, ఆయన మహాకూటమి అంటే టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు 2009లో మహాకూటమి పేరుతో నిలబడితే నేను ఆయన మీద 9674 ఓట్లతోటి మొదటిసారి ఆయన మీద గెలిచినాను 2009లో. తర్వాత ఆయన అనేక విమర్శలు చేసి అనేక రకాలుగా నన్ను బదనాం చేసే కార్యక్రమం వస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి తిరిగితే 33,000 మెజార్టీతోటి రెండోసారి కడియం శ్రీహరినే గెలిచిన. ఆయన నా మీద 4,000తో గెలిస్తే నేను 11,000, 33,000తో గెలిచిన. తర్వాత మూడోసారి 2014 ఎన్నికల్లో ప్రజలకు వెళ్తే 4 అంతలు అంటే 58,000 మెజార్టీతో గెలిచాను. ఇది ప్రజాదరణ ఉండే. నేను ప్రజానాయకుడిని ఎందుకంటున్నా అంటే రాజకీయంగా అనేక రకాలుగా పర్సనల్గా విమర్శలు చేసినా కూడా ప్రజల బలము ఇప్పుడు నాకే ఉంది అని చెప్పడానికి. తర్వాత మళ్ళీ 2018లో మొన్న 37,000తో గెలిచిన. మొన్న 24 ఎలక్షన్లో 23 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేదు. నేను టికెట్ ఇచ్చి ఓడిపోలేదు. నాకు కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడు. రైతు సమితి చైర్మన్ అప్పటికే చేసిండు. తర్వాత లేదంటే ఎంపీ ఇస్తానని నన్ను కన్సోల్ చేసి ఇంతకుముందు చెప్పినట్టు జనగాం గన్పూర్ని గెలిపించే బాధ్యత పెడితే నాకు టికెట్ రాకున్నా కూడా 2 ఎమ్మెల్యేని గెలిపించిన చరిత్ర నాది. నాకు ఎంపీ టికెట్ ఇవ్వకున్నా కూడా ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ కోసము స్టార్ క్యాంపెయిన్గా మొత్తం వరంగల్ జిల్లా తిరిగి ఆ రకంగా కేసీఆర్ గారు ఏ పనప చెప్తే ఏళ్ళు చూపితే కొండ బాకేలే విధంగా ముందుకు పోతూ నాయకుని ఆదరణ మెప్పు పొందటానికి నా లాయాలిటీ ఎప్పటికైనా పనికొస్తుంది. అదే కేసీఆర్ గారు, మీరు ఇంతగా ప్రేమించి ఆదరించే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తాటికొండ రాజయ్యకి, డాక్టర్ రాజయ్య గారికి అన్యాయం చేసిరా అంటే నీకు ఎక్కడన్నా అనిపిస్తుంది? అంటే గతంలో ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఒక అంశము, మొన్న టికెట్ ఇవ్వని అంశము. సో ఏం జరిగి ఉంటుంది అసలు? నేను ఎదుటి వ్యక్తుల గొప్పతనం గురించో లేకపోతే వాళ్ళకు నాకు చేసిన అన్యాయం గురించి నేను మాట్లాడక నా ఒబీడియన్స్ గురించే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార పార్టీని వదిలి తెలంగాణ జెండా పట్టుకున్న అస్తిత్వం కోసం తెలంగాణ కోసం. సో అది మొదటి త్యాగం. రెండో త్యాగం, నాకు ఉప ముఖ్యమంత్రి పోయిన కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు గుర్తుంచుకునే విధంగా మన వరంగల్ జిల్లాలో హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం కావచ్చు, కాలేజీ కళాక్షేత్రం తీసుకురావడం కావచ్చు, హాస్పిటల్ నిద్ర అనే చక్కటి కార్యక్రమం కావచ్చు, నిద్రావస్థలో ఉన్న వైద్య విధానాన్ని, నాకున్న సీనియారిటీని, గ్రాస్ రూట్లో ఉన్న సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశాను. సో అక్కడ నేను సక్సెస్ అయ్యాను. కానీ ఆనాడు ఉన్న సందర్భాలను బట్టి, అక్కడ వచ్చిన అభియోగాలను బట్టి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా నన్ను బర్దరఫ్ చేసినా కూడా ఎక్కడ కూడా తొనకకుండా నాయకత్వాన్ని బలపరుస్తూ ఎక్కడ కూడా నిందించకుండా సిన్సియర్గా ఒబీడియంట్గా
ఉన్నాను, అంటే కట్టుబడి ఉన్నారు. కట్టుబడి ఉన్నాను. 2, మూడవది నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా, ఇవాళ రేపు వార్డు మెంబర్ ఇవ్వకపోతే సర్పంచ్ అయిపోతే తెల్లారి ప్లేట్ ఫిరాయిస్తారు, ఆగమాగం చేస్తారు. అవును. సో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా నువ్వు గన్పూర్ గెలిపియాలి, జనగాం ఇన్ఛార్జ్ ఉండాలంటే ఆ రెండింటి గెలిపించుకున్నా. 3, 4వది ఎంపీ టికెట్ ఇస్తానని కేసీఆర్ చెప్పి ఎంపీ టికెట్ ఇవ్వకుండా రేపు బై ఎలక్షన్లు వస్తాయి, నువ్వు గన్పూర్ ఇన్ఛార్జ్గా ఉండు, నువ్వు గన్పూర్ చూసుకో, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ను గెలిపించమని చెప్తే సిన్సియర్గా స్టార్ క్యాంపెయిన్గా 7 నియోజకవర్గాలు తిరిగి గెలుపు కోసము ఒక జోష్ తీసుకురావడానికి మాత్రము మరి ఆ రోజు పనికొచ్చింది. కాబట్టి నేను ఎంత సమర్థవంతుని, నేను ఎంత నిజాయితీగా ఉన్నాను, లేదా నేను ఎంత ఒబీడియంట్గా ఉన్నాను, నేను ఎంత లాయల్గా ఉన్నాను నిరూపించుకోవడానికే నేను పని చేస్తాను, ప్రయత్నం చేస్తాను. సో ఎదుటి వాళ్ళు నా మీద ఏమన్నా కనుక వేరే నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకునేటట్టు వాళ్ళ బంతి వాళ్ళని ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సందర్భంలో బాధ అనిపించలేదు? తప్పకుండా ఎవరికైనా బాధ ఇంత చరిత్ర ఉంది మీకు, ఇంత కష్టపడుకుంటూ ప్రజా ఆదరణ తెలుసుకుంటూ మీరు వస్తూ ఉన్నారు. సో అలాంటిది కీలక నాయకులుగా ఉన్న మిమ్మల్ని తీసి పక్క పెట్టండు అని అంటే బాధ అనిపించలేదు? చాలా చాలా, అంటే అది జీవితంలో అంత పెద్ద బాధ ఎవరికి రావద్దు కూడా, ఎందుకంటే ఏకదం చేసిన మంచి పనులకు, చేసిన త్యాగానికి గుర్తింపుగా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో 2nd పోస్టు, అలాంటి పోస్టులకు వెళ్ళి 6 నెలలు 7 నెలలు కాకముందే తీసేయడం అనేది అది భరించరాని భయంకరమైన నిర్ణయం. ఆ సందర్భం అట్లాంటిది. కానీ అప్పుడు కూడా నిబ్బరంగా ఉండి నేను కడిగిన ముత్యంలో మళ్ళీ వస్తాను, సో దయచేసి ఎలాంటి ఆందోళన చేయొద్దు, ఇప్పుడిప్పుడే తెలంగాణ వచ్చింది, సో నవ్వటోని ముందు కాలు జారి పడొద్దు, అట్లా ఏది ఉంటే చూసిన వారు రాజే స్వార్థం కోసం ఉప ముఖ్యమంత్రి మనకు మంచిగా ఉన్నది, ఆయన ఉప ముఖ్యమంత్రి పోగానే మొత్తము తెలంగాణ మొత్తం అల్లకల్లోలం చేస్తున్నాడు అనేది. ఎందుకంటే దండోరా వాళ్ళు అప్పటికే సిద్ధమయ్యారు, బస్సులు తగలబెట్టడానికి, ట్రైన్లు తగలబెట్టడానికి, ఇంకా అన్నీ తయారైతే నాకు వస్తే నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన, దయచేసి నా అభిమానులు కావచ్చు, పార్టీ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, దండోర నాయకులు కావచ్చు, దయచేసి 2 చేతులు జోడిస్తున్నా, నేను కడిగిన ముత్యంలో మళ్ళీ వస్తాను, ప్లీజ్ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టొద్దని నేను స్టేట్మెంట్ ఇస్తే తెలంగాణకు అంతా కూడా సద్దుమడిగింది. 3 నెలల తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అన్ని విషయాలు తెలిసిన తర్వాత కేసీఆర్ రియలైజ్ అనగానే తెలుసుకొని మళ్ళీ నన్ను పిలిపించి ఆనాడు సిలువలు పలువలు చేసి అందరు చెప్పిండ్రు, ఆనాడు అట్లాంటి నిర్ణయం తీసుకున్నాను, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇక ముందు నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తా, నువ్వు గొప్పగా పనిచేసుకొని నియోజకవర్గంలో ఎవరు ఏలు పెట్టరు అని చెప్పేసి హామీ ఇచ్చి నన్ను కన్సోల్ చేసి మళ్ళీ గన్పురానికి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మీ జర్నీ అనేది బీఆర్ఎస్లోనే ఉంటుందా, లేకపోతే చాలా విమర్శలు వస్తూ ఉంటాయి, ఇప్పుడు ఒకసారి టికెట్ ఇవ్వకపోతే ఇందులో పోతాడు, అందులోకి పోతాడు, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటున్నారు, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? బైబిల్లో ఒక సూక్తి ఉంది, అక్కరకు రాని రాయి మూల రాయి అయింది అని చెప్పేసి, ఇంకో మాట కూడా ఉంటుంది, కడపటివాడు మొదటివాడు అవుతాడని. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా రాజన్న మొక్కను చూసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మాలల కొమ్ము కాస్తున్నది కాంగ్రెస్, లేదా కాంగ్రెస్ పార్టీ మాలలను ఓన్ చేసుకుంటున్నది. ఇవాళ ఖర్గే మాల, అక్కడ కొప్పుల రాజు సిడబ్ల్యూఎస్ మెంబర్ మాల, ఇక్కడ ప్రసాద్ కుమార్ మాల స్పీకరు, బట్టి విక్రమార్క మాల, ఎంపీ మల్లు రవి మాల, తర్వాత వివేక్ మాల, వినోద్ మాల, వంశీ మాల, అంటే మొత్తం కూడా మాల కమ్యూనిటీ అక్కడ ఉంది. మాదిగలకు ఆదరణ లేదనేది తేలిపోయింది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఎదిగిన మాదిగలుగా మొదటి స్థానంలో 4 సార్లు గెలిచిన వాడిగా ఉప ముఖ్యమంత్రిగా నేను ఇక్కడ ఉన్నాను. సో ఈరోజు అందరి చూపు మొత్తం కూడా బీఆర్ఎస్లో నా మొక్కాన ఉంది. కారణం ఏంటంటే మీరు అన్నట్టు నా యాటిట్యూడ్ కావచ్చు, నేను చేసిన త్యాగాలు కావచ్చు, నా ఎడ్యుకేషన్ కావచ్చు, నా ఓపిక కావచ్చు, నా సిన్సియారిటీ కావచ్చు, కేసీఆర్కు లాయల్గా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా. సో తప్పకుండా మన భవిష్యత్తు, మన ఫ్యూచర్, మన భవిష్యత్తు మొత్తం కూడా మన యాక్టివిటీస్, మన పూర్వ కార్యాచరణ మీద ఆధారపడి ఉంటాయి, మన చరిత్ర మీదే మన పునాదులు ఉంటాయి, అట్లా ఎదగడానికి అవకాశం ఉంటుంది. నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది, రేపు రాబోయే రోజులలో అది గణపురంలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ తప్పకుండా మంచి గుర్తింపు వస్తుందని అనుకుంటున్నా. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకంలో, ఇటు హరీష్ రావు గారు, అటు కవిత, మిగతా మాజీ మంత్రులందరి సహకారము, కార్యకర్తల ప్రోద్బలం కూడా ఇవాళ నా మీద ఉన్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉంది, ఏం లేకపోయినప్పుడు కూడా.